ఢిల్లీ వీధుల మీద అత్యంత దుర్మార్గమైన దమనకాండను ఎదుర్కొని మరి ప్రజల గొంతుకను విద్యార్థుల గొంతుకను వినిపిస్తున్నారో మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాం. విద్యార్థులు యువత చేస్తున్న ఆందోళన అది బాధ్యతాయుతమైన ఆందోళనగా ప్రభుత్వాలు పరిగణించాలి. వాళ్ళ ఆందోళన వెనుకున్న సమస్య, ఆ సమస్యకు పరిష్కారాన్ని చూపించడం అన్నది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇందులో ఎటువంటి హింసకు తావుండడానికి వీల్లేదు. శాంతియుతంగా నిరసన చేయడం అన్నది ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చిన హక్కు, లేక నాగరిక సమాజంలో నాగరిక మానవులు చేయాల్సిన పని. విద్యార్థులు, యువకులు, ప్రధానంగా వాటితో పాటు ప్రభుత్వ యంత్రాంగం మరింత బాధ్యతగా సమన్వయం పాటించాల్సిన అవసరం ఉంది. లక్షలాది మంది యొక్క నమ్మకాన్ని వమ్ము చేస్తూ వాళ్ళ యొక్క నెలల కొద్దీ శ్రమ, పరిశ్రమ, అట్లాగే తల్లిదండ్రుల యొక్క కష్టార్జితం, ఈ దేశ భవిష్యత్తు కోసం ఉపయోగపడాల్సిన పిల్లల యొక్క ఆందోళన, ఇవన్నీ కూడా ఆ నీట్ పేపర్ లీక్తోనే ఈ భారతదేశంలో పరీక్షా విధానం ఎంత అన్యాయంగా ఉందో అర్థమైపోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా డిఎస్సి పరీక్షల్లో లీకేజీలు, అక్రమాలు జరిగాయని అనేక వార్తలు, ఆధారాలు పేరు మీద మనకు వచ్చాయి, మనం చూసాం. ఇవన్నీ ఏదో రాజకీయంగా కొట్టేయాల్సిన అవసరం లేదు. ఇది రాజకీయం మాట్లాడతారని ఆ రాజకీయాల వలన ప్రయోజనం పొందే వాళ్ళు మాత్రమే మాట్లాడతారు. నేను ఒక విషయాన్ని చాలా బాధాకరంగా నేను ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నాను, అట్లాగే అందరికి కూడా గమనించమని కోరుతా ఉన్నా. విద్యార్థుల పైన అంటే మాకు అన్యాయం జరిగింది, ఈ అన్యాయాన్ని సరిదిద్దండి అని ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడడానికి ఉంటే, లేక నిరసన కార్యక్రమాన్ని అక్కడ కొనసాగిస్తూ ఉంటే, మనమందరం ఆ దృశ్యాల్ని చూశాం. అత్యంత బాధాకరమైన సన్నివేశాలు. చివరికి మేకులు కొట్టిన లాఠీలతో పిల్లల్ని కొట్టారంటే గుండె తరుక్కుపోతుంది. అట్లాగే చిన్నపిల్లలని చూడకుండా కొట్టిన సంఘటనలు చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో. అట్లాగే గర్ల్ స్టూడెంట్స్ పట్ల వాళ్ళ యొక్క ప్రవర్తన కూడా చూస్తూ ఉన్నాం. పైగా కొట్టేటప్పుడు అదొక సంతోషకరమైన అంశంలాగా నవ్వుకుంటూ అట్లా కొడుతూ పోవడాన్ని కూడా చూసాం మనం. ఇది కరెక్ట్ కాదని చెప్పాలనుకుంటా ఉన్నాం. భావి భారత పౌరుల పట్ల వాళ్ళు ప్రశ్న అడిగితేనే ఈ విధంగా సమాధానం చెప్తుంది అని అధికార యంత్రాంగం చూపించాలనుకుంటే ప్రజాస్వామ్య భారతదేశంలో అది సహేతుకం కాదు, అది కరెక్ట్ కాదని చెప్పాలనుకుంటా ఉన్నాం. అసలు ఇక్కడ వచ్చే సమస్య ఏంటంటే, చాలామందికి కానీ ఈ రోజున భారతదేశంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అడగడమే నేరం అయిపోయింది. ప్రశ్న అడగడమే నేరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రకరకాల అంశాల్లో చూస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా అదే అంశాన్ని చూస్తూ ఉన్నాం. ప్రశ్న అడిగితేనే అదేదో కొంప మునిగిపోయేటట్లు మాట్లాడి, అసలు ప్రజాస్వామ్యబద్ధంగా సహేతుకమైన నిరసన చెప్పడం, ప్రశ్న వేయడం, ప్రశ్నించడం అన్నది ఒక సైంటిఫిక్ టెంపర్ని ప్రమోట్ చేసే భారత రాజ్యాంగం అయినప్పుడు, ఆ భారత రాజ్యాంగ పరిధిలో ప్రశ్నించడం, ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించడం అన్నది ఏ విధంగా దేశద్రోహం అవుతా ఉందో ఎవరికీ అర్థం కావడంలే. కొద్దిగా స్పష్టంగా ఈ పార్లమెంటు సమావేశాల్లో చెప్పమని కోరుతా ఉన్నాం. అనేక ప్రశ్నలు మన ముందు వస్తూ ఉన్నాయి. ఆ ప్రశ్నలు ఏంటంటే, అసలుకి ఏం చేయాలి అన్యాయం జరిగితే? వ్యవస్థల్లో సమస్య వస్తే ఏం చేయాలి? నిరసన చేస్తారు. కానీ ఢిల్లీలో నిరసన సంఘటనలు కనిపించిన అనేకమైన
సంఘటనలు ప్రజాస్వామ్య భారతదేశం యొక్క స్ఫూర్తిని ప్రశ్నించే విధంగా మన ముందు నిలబడుతున్నాయని చెప్పడానికి ఏమాత్రం వెనకాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ ఇంకో మాట చెప్పాలనుకుంటా ఉన్నా. అందరూ చూడండి, వినండి, ఆలోచించండి, ప్రశ్నకు సమాధానం చెప్పమని మీరు కూడా అడగండి. కొద్దిమందికి కనిపించదు ఇది, చాలా కన్వీనియంట్గా దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తారు. అసలు అది జరగనట్లే ప్రవర్తిస్తారు. అంత థిక్ స్కిన్డ్గా ఈ సొసైటీ మారడం అన్నది ఎవరికి కూడా మేలు చేయదని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం. రాజకీయ కారణాలతో ఇంతకుముందు చెప్పినట్లుగానే ఇది రాజకీయ కారణాలుగా కొట్టేయడానికి వీల్లేదు. రాజకీయ కారణాలతోనే దీన్ని నిరాకరించే ప్రయత్నం కానీ, లేకపోతే ఆ ఒక్క కారణంతోనే బాధపడే లక్షణాన్ని కూడా కోల్పోవడం కానీ మంచిది కాదని చెప్పాలనుకుంటున్నాం ఈ సమాజానికి, మానవ సమాజానికి. అట్లాగే నేను నాలాంటి నాకు వ్యక్తిగతంగా చాలా బాధగా అనిపిస్తుంది. ఈరోజు సమాజంలో కళ్ళ ముందు జరుగుతున్న వాస్తవాల్ని చూడ్డానికి నిరాకరించడం, అంతేకాదు ఒక ఆలోచనని పట్టుకుని దాని వెనకాల కొట్టుకుని పోయే దానికి రేషనాలిటీ లేకున్నా సరే ఒక బ్లైండ్. ఇది ఈ మధ్యకాలంలో చూస్తున్న ఒక విషాదమని నేను భావిస్తూ ఉన్నాను. పైగా బాధితులనే నిందించడం రాష్ట్రంలో చూశాం, పైన చూస్తూ ఉన్నాం. బాధితుల్ని నిందితులుగా చేసే ప్రయత్నం, వాళ్లకు ప్రశ్నకు సమాధానం అణచివేతే అనే విధంగా చివరికి సోషల్ మీడియాలో ప్రశ్నించినా సరే దానికి అణచివేత అనేది ఈ రాష్ట్రంలో చూశాం. కాబట్టి హింసని చూస్తూ ఊరుకుండిపోయే లక్షణాన్ని అలవర్చుకున్న సమాజంలో ఎవరికీ రక్షణ ఉండదు. తక్షణం ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థుల యువజనుల యొక్క ఆందోళన వెనుకున్న కారణాన్ని పరిష్కరించడం అన్నది, వాళ్ళ డిమాండ్లను ప్రజాస్వామ్యబద్ధంగా దాన్ని పరిష్కరించడం అన్నది ప్రభుత్వాల యొక్క బాధ్యత అని తెలియజేస్తూ ఉన్నాం. అది నీట్ అయినా, అంతకుముందు రకరకాల స్టేట్ ఎగ్జామ్స్ పేపర్లు లీక్ అయినా, డిఎస్సిపై అనుమానాలు వచ్చినా, ఇవన్నిటిలో కూడా ఆఖరికి ఈ పిల్లల భవిష్యత్తుకు సంబంధించింది తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల నమ్మకం, ఇవన్నీ వ్యవస్థలపైన, పరీక్షా విధానం పైన పోతే భారతదేశ భవిష్యత్తుకు నష్టం, కష్టం చేకూరుతుందని తెలియజేస్తూ సంయమనం పాటించమని అడగడం లేదు నేను. ఎందుకంటే ఆల్రెడీ సంఘటన జరిగిపోయింది. అంత నిరంకుశమైన, నిర్దాక్షిణ్యమైన అణచివేత కార్యక్రమం మీ పిల్లల మీద, భారతదేశ బిడ్డలపైన చేయడం అన్నది ఏ విధంగా హేతువో చెప్పాల్సిన అవసరం ఉంది. తీవ్రమైన బాధతో విషయాన్ని ఖండిస్తూనే సమస్యను పరిష్కరించమని కోరుతా ఉన్నాం. ముగింపుగా నిరసనకారులపైన రాళ్ల వర్షం కూడా చూశాం. ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన కాలం, ఆలోచించాలి. ఈ సమాజంలో ప్రశ్న అన్నది నేరం కాదు, ప్రశ్న అన్నదే సమాజం ముందుకు పోవడానికి చోదక శక్తిగా ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకొని కోరుతూ నేను ఇప్పుడు ఈ సందర్భంగా చెగువేరాను గుర్తు తెచ్చుకుంటా ఉన్నాను. చెగువేరా గారు ఒకనొక సందర్భంలో మాట మాట్లాడతారు. ఆయన ఏం మాట్లాడతారంటే, అయ్యా తప్పును తప్పని చెప్పలేకపోతే